Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the subject of human-computer interaction and the unit 1 of human-computer interaction. Okay, subject చాలా ఈజీ ఉంటుంది. లైక్ హ్యూమన్కి కంప్యూటర్కి మధ్యలో ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది అనే ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనము మౌస్ యూజ్ చేస్తాము, మానిటర్ యూజ్ చేస్తాము, లైక్ ఇన్పుట్ ఇస్తాము కీబోర్డ్ తోటి అండ్ అవుట్పుట్ అనేది మనకు మానిటర్లో డిస్ప్లే అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ interaction ni manamu human computer interaction antamu, not only with the computer interaction but also with the websites, app developments, apps and technology anamata. So technology toni manamu ela like oka user ela communicate ayitundu anede human computer interaction subject. Chaala easy untadi. In case మీరు వెబ్ డెవలప్మెంట్ కానీ యాప్ డెవలప్మెంట్ కానీ నేర్చుకొని ఉంటే మీకు ఇది ఇంకా చాలా ఈజీ ఉంటుంది సబ్జెక్ట్. కోడ్ గిడ్ ఏమి ఉండదు, జస్ట్ థియరీ సబ్జెక్ట్ ఇది కూడా. సపోజ్ ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము అమెజాన్ ఉందా, అమెజాన్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఒక సెర్చ్ బటన్, నావ్ బార్, దాని లోపల మనం సెర్చ్ బటన్ని క్లిక్ చేయగానే సెర్చ్ వచ్చేయడము, లైక్ మనం సెర్చ్ చేయగానే దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేయడము అండ్ వెన్ యూ క్లిక్ ఆన్ ద ఆర్డర్ ఆ డైరెక్ట్ ఆ పేజ్కి వెళ్ళిపోవడము. సో ఇవన్నీ ఈవెంట్స్ అనమాట, ఈవెంట్ హ్యాండ్లింగ్ అని అంటాము. లైక్ మనము బటన్స్ క్లిక్ చేయడము అండ్ మౌస్ ఓవర్ అనమాట, గెస్చర్స్ అనమాట. సో మొత్తం ఇవే ఉంటాయి. సో ఇక్కడ ఎంత మంచిగా ఎలా క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు 19th centuryలో చూసుకుందాం అనుకో, 1900లో ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ లేకుండే. జస్ట్ నార్మల్గా మనం ఒక కమాండ్స్ ఉంటే ఆ కమాండ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కమాండ్స్ ఎంటర్ చేస్తేనే దాని యొక్క రిజల్ట్స్ వస్తాయి. బట్ ఇప్పుడు జస్ట్ మనం సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది, దానికి సపరేట్ కమాండ్స్ ఏం అవసరం లేదు. నార్మల్ చిన్న పిల్లాడు కూడా చేయొచ్చు అది. సో దట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఓకే, సో ఇక్కడ అమెజాన్ అని ఒకటే కాదు, ఏ వెబ్సైట్ అయినా, ఏ అప్లికేషన్ అయినా అండ్ ఇప్పుడు గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ గేమ్ అప్లికేషన్స్ మనకు BGMI అని, ఫ్రీ ఫైర్ అని. సో ఇవన్నీ ఎలా ఎంత టెక్నిఫైడ్గా డెవలప్ అయ్యాయంటే చాలా టెక్నిఫైడ్గా డెవలప్ అయినాయి, రైట్. సో మనం ఇక్కడ ఈజర్ట్స్ అనే వాళ్ళు దాన్ని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో వాటి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావచ్చు అండ్ ఆ ఫాంట్స్ కావచ్చు, ఆ బటన్స్ కావచ్చు. సో అవన్నీ చాలా టెక్నిఫైడ్గా డెవలప్ అవ్వడం వల్ల యూజర్స్ అనే వాళ్ళు వాటిని సింపుల్గా ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీవన్ కెన్ లెర్న్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఏ సింపుల్ వే. సో కంప్లీట్గా దాని గురించి ఈ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు నార్మల్గా ఎలా ఉంటుంది అని అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ సపోజ్ ఇప్పుడు ఎవల్యూషన్ అనమాట. ఎవల్యూషన్ అని అంటే సపోజ్ 19th centuryలో ఎలా ఉంది, నెక్స్ట్ 2000 centuryలో ఎలా ఉంది, 2010లో ఎలా ఉంది, 2020లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు అంటే మొత్తం AI అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైక్ ChatGPT అని చెప్పి, డీప్సీక్ అని ఇవన్నీ వచ్చేసినాయి కదా. సో ఇలా టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అయింది అండ్ హ్యూమన్ లైక్ యూజర్ ఇంటర్ఫేస్ అని అంటే మనకు కనిపించేది అండ్ మనం యూజ్ చేసేది దాన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాము. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ UI అంటేనేమో యూజర్ ఇంటర్ఫేస్, UX అంటేనేమో యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అంటేనేమో మనకు కనిపించేది, మనం యూజ్ చేసేది. సో అలా ఎలా డిజైన్ అయింది. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు అమెజాన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ జొమాటో, స్విగ్గీ అని చెప్పేసి ఈ-కామర్స్ అనే అప్లికేషన్స్కి వీటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, రైట్. సపోజ్ ఇది ఎలా డెవలప్ అయింది, ఓకే, ఈ సెంచరీ నుంచి సెంచరీకి ఎంత డెవలప్ అయింది, ఎంత చేంజ్ వచ్చింది, రైట్. ఈ డిజైన్ వల్ల మనకి ఎలా యూజర్ ఎలా యూజ్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటిది, ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్లో ఇవన్నీ యూజ్ అవుతున్నాయి, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లీట్ యూనిట్ 1 అనమాట. కంప్లీట్ యూనిట్ 1 దీని గురించి బేస్ మీద ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఈజీ ఉంటుంది. అండ్ సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. అండ్ బిఫోర్ స్టార్ట్ ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ నాకు చిన్న రిక్వెస్ట్, ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మన 10K సబ్స్క్రైబర్స్ మనకు. అండ్ వీడియో కూడా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ సీ ద టాపిక్స్ ఇన్ ద యూనిట్ 1. They are, first one is introduction to the HCI, nothing but human computer interaction. Okay, importance of user interface definition and importance of good design, benefits of good design, a brief history of screen design and the graphical user interface, which is the popularity of the graphics, the concept of direct manipulation, which is also called as DOM, nothing but document object manipulation. Okay, next graphical system and the characteristics of it. Next, web user interface or popularity of it and characteristics of it. Next is the principles of user interface. Okay, these are the topics in the unit 1 of HCI. Okay, fine, let's see the explanation of the first topic, introduction to the HCI. First, what is the HCI, human computer interaction? మీకు చెప్పిన విధంగానే ఉంటుంది. ఓకే, హియర్ HCI నథింగ్ బట్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ పీపుల్ ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఎందుకనంటే స్టడీ ఆఫ్ మనము యూజర్స్ అనేవాళ్ళు కంప్యూటర్స్ తోటి అండ్ టెక్నాలజీతోని ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా కమ్యూనికేట్ అవుతారు అనేది HCI. ఓకే,
its goal is to design systems that are easy to use, efficient and user friendly. సో దీని ప్రైమరీ గోల్ ఏంటిదనంటే జస్ట్ మన యూజర్స్కి ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోనికి అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా ఆ సిస్టమ్స్ని డిజైన్ చేయడము. అండ్ సిస్టమ్స్ ఒకటే కాదు, లైక్ వెబ్సైట్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, వీటిని డిజైన్ చేయడం అనమాట ఇలా యూజర్ ఫ్రెండ్లీగా. ఓకే, and why HCI is important? What is the importance of HCI? That is, it enhances user satisfaction. మన యూజర్ సాటిస్ఫాక్షన్ ఎన్హాన్స్ చేసి ఎలా? బై క్రియేటింగ్ యూజర్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ కావచ్చు, బటన్స్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ యూజబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. ఇది ఒకటే కాకుండా యూజబిలిటీని అండ్ యాక్సెసిబిలిటీని కూడా సింపుల్గా చేస్తుంది. ఇట్ రెడ్యూసెస్ ఎర్రర్స్ అండ్ లెర్నింగ్ టైం. అది ఒకటే కాకుండా ఇప్పుడు సపోజ్ మనము న్యూ యూజర్ అనుకుందాము. సో అమెజాన్ గురించి ఎలా ఉంటుంది? సింపుల్గా ఎవరైనా నేర్చుకోవచ్చు, రైట్? సో మనకు తక్కువ టైంలో మనం దాని గురించి తెలుసుకోవచ్చు అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ దాట్. సో ఆ విధంగా అనమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ టుడేస్ వరల్డ్ విత్ స్మార్ట్ ఫోన్స్, వెబ్సైట్స్, యాప్స్ అండ్ ఏఐ ఇంటర్ఫేసెస్. సో ఇది చాలా అవసరం ఇప్పుడు జనరేషన్, లైక్ టుడేస్ వరల్డ్. ఎందుకనంటే మనము నార్మల్గా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్ దాట్ వీఆర్ యూజింగ్ ద వెబ్సైట్స్, అప్లికేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్, రైట్? సో ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అనేది చాలా అవసరం, ఇంపార్టెంట్, ఎసెన్షియల్. ఓకే, ద నెక్స్ట్ కీ కంపోనెంట్స్ ఆఫ్ HCI. ఇయర్ మనకు నార్మల్గా HCIలో ఏముంటాయి అని అంటే, ఫస్ట్ హ్యూమన్ నథింగ్ బట్ యూజర్, ద పర్సన్ హూ యూజెస్ ద సిస్టమ్ని యూజ్ చేసేది యూజర్ అనమాట. కంప్యూటర్ వచ్చేసి ద సిస్టమ్ హూ గెట్స్ యూజ్డ్ బై ద పర్సన్. ఓకే, విచ్ గెట్స్ యూజ్డ్ బై ద పర్సన్. దట్ ఈస్ ఎనీ సిస్టమ్ ఆర్ టెక్నాలజీ, లైక్ డెస్క్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, అండ్ టెక్నాలజీలో AI కావచ్చు. ఓకే, అండ్ అందర్ కంపోనెంట్ ఈస్ ఇంటరాక్షన్, నథింగ్ బట్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్ వయా ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైసెస్. సో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైసెస్ అని అంటే, ఫస్ట్ మనం ఇన్పుట్ ఎలా ఇస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ కీబోర్డ్ అండ్ మౌస్. ఓకే, అండ్ అవుట్పుట్ ఎలా వస్తుంది? బై ద మానిటర్ విచ్ డిస్ప్లేస్ అవుట్పుట్ ఇన్ ద మానిటర్, రైట్? దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద సిస్టమ్. దాని గోల్స్ చూద్దాం, లైక్ HCI గోల్స్. ఇట్ మేక్స్ సిస్టమ్స్ యూజబుల్ అండ్ సేఫ్, and it increases productivity, ensure a positive user experience. సో మీకు ఆల్రెడీ చెప్పిన లైక్ యూజ్ ఎక్స్పీరియన్స్ అని అంటే, ఇన్ కేస్ ఆ వెబ్సైట్ మంచిగా ఉందనుకుందాము, ఓకే, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? గుడ్ ఉంటుంది. అండ్ ఎంకరేజ్మెంట్, లైక్ ఎంగేజ్మెంట్ అనేది చాలా ఉంటుంది. సో ఎ లాట్ ఆఫ్ యూజర్స్ విల్ యూజ్ దట్, రైట్? సో ఇన్ దట్ వే దిస్ ఈజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద HCI. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ HCI. దాని అప్లికేషన్స్ యూజ్ లైక్ వెబ్ అండ్ యాప్ డిజైన్. సో వెబ్ అప్లికేషన్స్లో అండ్ యాప్ డిజైనింగ్లో యూజ్ చేస్తాము. అండ్ గేమ్ డెవలప్మెంట్లో కూడా, హెల్త్ కేర్ సిస్టమ్స్లో కావచ్చు, లైక్ కామర్స్ అప్లికేషన్స్ అండ్ మెడ్ ప్లస్ అని. ఓకే, అండ్ ఎడ్యుకేషన్లో కూడా, లైక్ లెర్నింగ్ అప్లికేషన్స్, ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ అబౌట్ ద HCI, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. సో ఇక్కడ నార్మల్ డయాగ్రామ్ అనమాట. యూ డోంట్ నీడ్ టు డ్రా దిస్ డయాగ్రామ్. ఓకే, హియర్ ఇస్ ద హ్యూమన్ అండ్ దిస్ ద డెస్క్టాప్ లైక్ కంప్యూటర్, అండ్ ఇన్ బిట్వీన్ దట్ దెర్ ఇస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద హ్యూమన్ లైక్ యూజర్ అండ్ ద systems. Okay, this is about the introduction to the human computer interaction. And the next topic is importance of user interface, nothing but UI. So user interface యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకు అవసరం? ఓకే, చూద్దాం. వాట్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్? ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటిది? ద విజువల్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ దట్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్. సో మనకి కనిపించే పార్ట్ అనమాట, దట్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్. సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పిన, సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసుకుందాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది? సర్చ్ అండ్ సమ్ సజెస్టెడ్ వీడియోస్. సో మనం ఆ వీడియోస్ క్లిక్ చేయగానే ప్లే అవుతుంది. ఓకే, అవన్నీ లైక్ మనకి ఏమైతే కనిపిస్తాయో వాటిని మనము యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ బటన్స్ కావచ్చు, మెనూస్ అండ్ ఐకాన్స్, లేఅవుట్, నావిగేషన్ ఎట్సెట్రా. అవన్నీ మనకు యూజర్ ఇంటర్ఫేస్ కిందకి వస్తాయి. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద యూజర్ అండ్ సిస్టమ్. సో ఇది ఎలా అంటే, మనం సిస్టమ్తో కమ్యూనికేట్ చేసేలాగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ విత్ ద సిస్టమ్ వి యూజ్ దిస్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో దాని ఇంపార్టెన్స్ వచ్చేసి, a clean and attractive UI creates a positive first impression. సో క్లీన్ అండ్ అట్రాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉందనుకో, ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ కెన్ యూజ్ దట్ ప్లాట్ఫామ్, రైట్? ఎ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంక్రీజెస్ ఛాన్స్ ఆఫ్ యూజర్ ఎంగేజ్మెంట్ అండ్ రిటెన్షన్. సో ఐ జస్ట్ సెడ్, ఒక యూజర్ ఇంటర్ఫేస్ మంచిగా ఉంటే యూజర్స్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? లైక్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్, ఇట్ మేక్ ద సిస్టమ్ ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ. ఓకే, ఇప్పుడు సిస్టమ్ అంత మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ అనేది ఈజీ ఉంటుంది. సో న్యూ లెర్నర్స్ కూడా దాన్ని సింపుల్గా నేర్చుకోవచ్చు అండ్ యూజ్ చేయొచ్చు. ఇట్ రెడ్యూసెస్ కన్ఫ్యూజన్ అండ్ ఎర్రర్స్. సో ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద కన్ఫ్యూజన్ అండ్ ఎర్రర్స్. ఎ వెల్ డిజైన్డ్ UI హెల్ప్స్ యూజర్స్ కంప్లీట్ టాస్క్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ. సో ఒక ప్రాపర్ వెల్ డిజైన్ UI ఏం చేస్తుంది? సపోజ్ వీఆర్ పర్ఫార్మ్ సమ్ టాస్క్. సో ఆ టాస్క్ అనేది సింపుల్గా అండ్ లెస్ టైంలో మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అదే ఒకవేళ కాంప్లెక్స్ ఉందనుకో, అర్థం కాకుండా ఉందనుకో, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ దట్ టాస్క్, రైట్? సో ఇన్ దట్ వే ఇట్ విల్ హెల్ప్. ఇట్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ అండ్ యూజర్ సాటిస్ఫాక్షన్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ increasing the productivity and getting the satisfaction. So here a professional user interface
లైక్ రిఫ్లెక్ట్స్ ఏ క్వాలిటీ బ్రాండ్. అదొకటే కాకుండా మన వెబ్సైట్ కావచ్చు, మన అప్లికేషన్ కావచ్చు, దాని యొక్క బ్రాండ్, క్వాలిటీ బ్రాండ్ అనేది లైక్ ఎఫిషియెంట్ వేలో ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్రాండింగ్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు హైయెస్ట్ ఏంటిది, అమెజాన్లో ఫ్లిప్కార్ట్ ఉంది కదా, మనము క్లాతింగ్ స్టోర్ కావచ్చు, వాట్ ఎవర్ ద స్టోర్. సో అది ఎంత మంచిగా ఉంటే అంత టాప్ అయింది, రైట్? సో అలా అనమాట. ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ ద ఆర్ ఎఫెక్ట్స్ ద బ్రాండ్స్ రిప్యుటేషన్. సో ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ విచ్ ఇస్ టాప్ నెంబర్ 1, మనం మొత్తం డే మొత్తం దాంట్లోనే ఉంటాం కదా. సో అలా. సో సింపుల్ క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్, ఇట్ కీప్స్ యూజర్స్ ఎంగేజ్డ్. సో అంత సింపుల్గా ఉంది కాబట్టి మనము జస్ట్ స్క్రోల్ చేస్తే రీల్స్ వస్తున్నాయి అండ్ న్యూస్ వస్తుంది ఇన్స్టాగ్రామ్లోనే. సో వాట్ నాట్, వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, రైట్? సో అలా అనమాట. అంత ఆ కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి మనము ఇన్స్టాగ్రామ్ అనేది చాలా యూజ్ చేసుకుంటాం, విచ్ ఈస్ మోర్ ఎంగేజ్డ్ అనమాట. నెక్స్ట్ ఈజ్ గూగుల్ సెర్చ్. మనము దేని సెర్చ్ చేయాలన్నా, మనకి ఏం కావాలన్నా ఏం యూజ్ చేస్తామో గూగుల్ సెర్చ్, లైక్ గూగుల్లో సెర్చ్ చేసుకుంటాము. సింపుల్గా జస్ట్ గూగుల్ సెర్చ్ బటన్ ఓపెన్ చేయగానే మనకి ఏం కావాలో సెర్చ్ చేసుకుంటే అది వచ్చేస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ వాస్ డెవలప్డ్ బై ద గూగుల్. ఓకే, ఇట్ ఈస్ అ సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్ విచ్ డెలివర్స్ రిజల్ట్స్ ఫాస్ట్. ఓకే, యూజర్స్ మోస్ట్లీ ఎంగేజ్ విత్ ద గూగుల్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఏటీఎం మెషిన్స్ కూడా ఓన్లీ కంప్యూటర్ కాదు, సమ్ ఆల్సో డివైజెస్ అనమాట. ఇప్పుడు ఏటీఎం మెషిన్స్ మనం ఎలా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్, చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, కార్డ్ ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసినాక వీ విల్ హ్యావ్ టు క్లిక్ సమ్ ఆప్షన్స్ లైక్ యోనో క్యాష్, డిపాజిటా, ఓకే, లైక్ విత్డ్రా విత్ ఆప్షన్స్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్. సో అలా మనము జస్ట్ క్లిక్ చేసుకొని మన పిన్ ఎంటర్ చేస్తే వీ కెన్ విత్డ్రా ద అమౌంట్. ఓకే, అలా అనమాట. అంత డెవలప్ అయింది అనమాట యూజర్ ఇంటర్ఫేస్ అనేది. ఎ గ్రేట్ యూఐ కెన్ మేక్ దిస్ సక్సెస్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ యాప్ ఆర్ వెబ్సైట్. ఒక గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది యాప్ కావచ్చు, సిస్టమ్ కావచ్చు, వెబ్సైట్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ డిజైన్. సో మనకి ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటేనే ఒక బ్రాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నాం, రైట్? సో అలా యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? జస్ట్ బికాస్ ఆఫ్ ఎ గుడ్ డిజైన్, రైట్? మనం యూజర్ ఇంటర్ఫేస్ని మంచిగా డిజైన్ చేస్తేనే మన యాప్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనం ఫస్ట్ గుడ్ డిజైన్ అంటే ఏంటో చూద్దాము. ఏ గుడ్ డిజైన్ ఈజ్ అ ఫంక్షనల్, యూజర్ ఫ్రెండ్లీ, విజువల్లీ అపీలింగ్ అండ్ సర్వ్స్ ఇట్స్ పర్పస్ ఎఫెక్టివ్లీ. వాట్ ఈస్ దట్? సో గుడ్ డిజైన్ అంటే దాని ఫంక్షనాలిటీ. సో గూగుల్ ఉంది, ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, రైట్? ఫంక్షనాలిటీ ఇస్ గుడ్. నెక్స్ట్ యూజర్ ఫ్రెండ్లీ, కూడా సింపుల్గా ఉంటుంది. అండ్ విజువల్లీ అపీలింగ్, అపియరెన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ దాని పర్పస్ ఏంటిది? లైక్ సర్వింగ్ ద సర్వీసెస్, రైట్? సో అలా అనమాట. దట్ ఈస్ దట్ కాల్డ్ గుడ్ డిజైన్. ఇట్ బ్యాలెన్సెస్ aesthetics, యూజబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. అదేంది aesthetics అంటే లైక్ అట్రాక్టింగ్ వే అనమాట. నెక్స్ట్ యూజబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, గుడ్ డిజైన్ ఉంటే. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ డిజైన్, దాని ఇంపార్టెన్స్ చూద్దాము. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ అట్రాక్ట్ యూజర్స్. అదే గుడ్ డిజైన్ ఉంటే ఏమైతే యూజర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఓకే, దే విల్ యూజ్ దట్. నెక్స్ట్ విజువల్లీ అపీలింగ్ డిజైన్ గ్రాబ్స్ యూజర్ అటెన్షన్ అండ్ బిల్డ్స్ ఇంట్రెస్ట్. సో మంచిగా కనిపించే డిజైన్ ఎలా ఉంటుంది, యూజర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అండ్ దే విల్ యూజ్ ద వెబ్సైట్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, యాప్ కావచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆఫెన్ బేస్డ్ ఆన్ ద డిజైన్. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంటుంది? జస్ట్ బేస్డ్ అపాన్ ద డిజైన్. ఓకే, నెక్స్ట్ ఇంప్రూవ్స్ యూజబిలిటీ. అదొకటే కాకుండా యూజబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఏ గుడ్ డిజైన్ ఇంప్రూవ్స్ ద యూజర్ ఇంటర్ఫేస్. మంచి డిజైన్ ఉంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎఫిషియెంట్ వేలో ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ మేక్స్ యూజర్స్ టు యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ. సో యూజర్స్ కెన్ ఆల్సో యూజ్ దట్ యాప్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు ఇన్ ఏ ఎఫెక్టివ్ వే. ఇట్ హెల్ప్స్ యూజర్స్ కంప్లీట్ టాస్క్ ఎఫిషియెంట్లీ విత్ లెస్ ఎఫర్ట్. యాజ్ వి నో, ఆ యూజర్ ఇంటర్ఫేస్ అంత మంచిగా ఉంటే సో ఏమైనా టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా కూడా సింపుల్ వేలో లెస్ టైంలో పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎన్హాన్సెస్ యూజర్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ యూఎక్స్. ఓకే, ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ మంచిగా ఉంది, నేను దాన్ని యూజ్ చేసిన. సపోజ్ ఇప్పుడు వెబ్సైట్ అనుకుందాం, ఏదైనా గూగుల్ అనుకుందాము. గూగుల్ అంత మంచిగా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, సపోజ్ నేను రేటింగ్ ఏమంటున్నా అవుట్ ఆఫ్ 5 అంటే ఇచ్చేస్తా, అవుట్ ఆఫ్ 5 ఇచ్చేస్తా, 5 out of 5. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంత మంచిగా ఉంది కాబట్టి, జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అ గుడ్ డిజైన్ అండ్ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ మంచిగా ఉంటే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంటుంది. రెడ్యూసెస్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఇంక్రీజెస్ యూజర్ రిటెన్షన్. ఫ్రస్ట్రేషన్ ఏమి ఉండదు, స్ట్రెస్ ఎంత మంచిగా లేదనేసి ఈ కైండ్ ఆఫ్ మనం ఫీడ్బ్యాక్స్ ఏమి ఇవ్వం, రైట్? మంచిగా ఉంటే మంచిగా ఉంది అని అంటాం. వీ కెన్ యూజ్ ఇట్ లైక్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ బ్రాండ్ ఐడెంటిటీ. అదొకటే కాకుండా బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు అనమాట. సపోజ్ ఇప్పుడు గూగుల్ అంత మంచిగా ఉంది, గూగుల్ అనేది టాప్లో ఉంది, రైట్? సో అలా ఏ కన్సిస్టెంట్ డిజైన్ అక్రాస్ ప్లాట్ఫామ్స్ బిల్డ్స్ ఏ స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్. దాని ఇమేజ్ని, బ్రాండ్ ఇమేజ్ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ కలర్స్, ఫాంట్స్, లేఅవుట్ బికమ్ పార్ట్ ఆఫ్ బ్రాండ్ రికగ్నిషన్. ఒకటే కాకుండా సపోజ్ ఇప్పుడు గూగుల్ అనగానే మనము ఆ గూగుల్ ఐకాన్ని బట్టి చెప్పేస్తాం, దిస్ ఇస్ అ గూగుల్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఇంప్రూవింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద బ్రాండ్ అనమాట. ఓకే, బ్రాండ్ రికగ్నిషన్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. లైక్ ఇప్పుడు యాపిల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మనం దాన్ని చూడగానే, ఇప్పుడు యాపిల్ సింబల్ చూడగానే యాపిల్ అని చెప్పేస్తాం, రైట్? సో ఐఫోన్ అని,
iOS devices అని చెప్పేసి. ఓకే, సో యాపిల్ ప్రొడక్ట్స్ ఆర్ నోన్ ఫర్ క్లీన్ యూజర్ సెంట్రిక్ డిజైన్, రైట్. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్, అది చాలా సింపుల్ ఉంటుంది బట్ నావిగేషన్ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది, రైట్. సో అలా సింపుల్ ఎట్ పవర్ఫుల్ ఇంటర్ఫేస్ ఫర్ నావిగేషన్. అండ్ క్యాన్వా, సో క్యాన్వా అంటే మనము డిజైనింగ్ అనమాట, డిజైన్ కోసము. లేకపోతే థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, వీడియో థంబ్నెయిల్స్ మనం సింపుల్ వేలో క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్స్ ఉంటాయి అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా అనమాట, అంత సింపుల్ వే ఉంటుంది క్యాన్వా అనేది. అండ్ క్యాన్వా ఒకటి కాదు, ఫోటోషాప్ కూడా. సో ఈజీ డ్రాగ్ అండ్ డ్రాప్ డిజైన్ ఫర్ ద నాన్ డిజైనర్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద గుడ్ డిజైన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ డిజైన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్. అండ్ దాని బెనిఫిట్స్ చూద్దాము. మేబీ సపరేట్ టాపిక్ అడగవచ్చు మీ క్వశ్చన్. ఇన్ కేస్ అడగకపోతే దాని లోపల రాసేసుకోండి ఇవి పాయింట్స్, బెనిఫిట్స్ ఆఫ్ ద గుడ్ డిజైన్. దాని బెనిఫిట్స్ చూద్దాం. సింపుల్ మళ్ళీ అవే ఏంటిది, బ్రాండ్ ఇమేజ్ రెప్యుటేషన్ని పెంచడము అండ్ యూజర్ ఇంటర్ఫేస్ని ఎఫెక్టివ్ వేలో ఇంప్రూవ్ చేయడము. నెక్స్ట్ హై కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇవన్నీ మళ్ళీ అవే. ఇట్ మేక్స్ ద ప్రొడక్ట్ ఈజీ అండ్ ఎంజాయబుల్ టు యూస్. సో అందుకనే మీకు స్టార్టింగ్లో చెప్పేసిన లైక్ సబ్జెక్ట్ మొత్తం ఈజీ ఉంటుంది, ఈ యూనిట్ కూడా చాలా ఈజీ ఉంటుంది. లైక్ మొత్తం టాపిక్కి రిలేట్ ఉంటుంది అనమాట. ఒక టాపిక్ స్కిప్ చేసినా మీకు నథింగ్ టు వరీ, అవే పాయింట్స్ మళ్ళీ రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు గుడ్ డిజైన్ గురించి తెలిసింది, దాని బెనిఫిట్స్ రాయలేరా, రాయొచ్చు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలిసింది, గుడ్ డిజైన్ గురించి రాయలేరా, రాయొచ్చు. సో అలా అనమాట. ఓకే, ఇట్ రెడ్యూసెస్ యూజర్ ఫ్రస్ట్రేషన్ అని కనిపిస్తుంది. మనం ఆల్రెడీ చదువుకున్నాము. యూజర్ ఫ్రస్ట్రేషన్ ఏముండదు, మంచిగా దాన్ని యూజ్ చేసుకుంటారు అనమాట. హై కస్టమర్ సాటిస్ఫాక్షన్ మంచి కస్టమర్స్ నథింగ్ బట్ యూజర్స్. ఇట్ బూస్ట్ బ్రాండ్ ఇమేజ్, లైక్ బ్రాండ్ రెప్యుటేషన్ పెంచుతుంది. ఇట్ ఎన్హాన్సెస్ యూజర్ ఎక్స్పీరియన్స్, నథింగ్ బట్ యూఎక్స్. ఇట్ ఇంప్రూవ్స్ యూజబిలిటీ, better accessibility. It encourages user loyalty, clear communication. It reduces confusion and errors. It makes users to complete the task faster. It enhances user satisfaction. సో ఇక్కడ చదువుకుంటా పైన మాత్రం కామెంట్ చేయకండి. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్లో చూసినాము. టాపిక్స్ గురించి లైక్ బ్రాండ్ ఇమేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్రాండ్ రెప్యుటేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇవన్నీ మనం చూసిన పాయింట్స్. దట్స్ వై ఐఎమ్ నాట్ వేస్టింగ్ ద టైం. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్క్రీన్ డిజైన్. సో ఇప్పుడు ఎలా అంటే యాజ్ ఎ సెట్ ఎవల్యూషన్ అనమాట ఇది. సో 19th సెంచరీలో ఎలా ఉంది స్క్రీన్ డిజైనింగ్ అనేది, సో అండ్ 21st సెంచరీలో ఎలా ఉంది, 2010లో ఎలా ఉండేది, సో ఏం డెవలప్మెంట్స్ జరిగినవి అనేది ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్క్రీన్ డిజైనింగ్ అనమాట. లెట్స్ సీ దట్. సో 17th సెంచరీలో జస్ట్ మన కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఏమైనా సెర్చ్ చేయాలన్నా, మనకి ఏమన్నా యాక్సెస్ కావాలన్నా కూడా కొన్ని కమాండ్స్ ఎంటర్ చేసేవాళ్ళం అనమాట. ఆ కమాండ్స్ ఎంటర్ చేస్తే మనకు దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇన్ కేస్ నేను రాంగ్ కమాండ్స్ ఎంటర్ చేసినాం అనుకో రిజల్ట్ రాదు. సో అలా అనమాట 17th సెంచరీలో. సో ఇన్ 1970 యూజర్స్ ఇంటరాక్టెడ్ త్రూ టెక్స్ట్ కమాండ్స్, రైట్. సో ఎలా అంటే టెక్స్ట్ కమాండ్స్ ఎంటర్ చేస్తేనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు అనమాట. అలా నో గ్రాఫిక్స్, ఓన్లీ బ్లాక్ స్క్రీన్ విత్ వైట్ గ్రీన్ టెక్స్ట్. సో గ్రాఫిక్స్ ఏమి ఉండకపోతుండే. ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉన్నాయి, రైట్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి. ప్రతి సింగిల్ బటన్కి డిఫరెంట్ కలర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం అమెజాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సెర్చ్ చేయగానే ప్రోడక్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ యాడ్ టు కార్ట్ అని ఉంటుంది, రైట్. సో యాడ్ టు కార్ట్ ఒక సింపుల్ బటన్కి డిఫరెంట్ కలర్, దాన్ని యాడ్ చేసినాక నెక్స్ట్ ప్లేస్ ఆర్డర్ అనే బటన్ వస్తుంది, దానికి సింపుల్ డిఫరెంట్ స్టైల్, దానికి డిఫరెంట్ కలర్. నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ అనే నోటిఫికేషన్ వస్తుంది గ్రీన్ సింబల్ తోటి. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. అది అప్పుడు లేకుండే, ఇప్పుడు లైక్ గ్రాఫిక్స్ లేకుండే, అప్పుడు ఓన్లీ బ్లాక్ స్క్రీన్ ఉంటుండే. ఓకే, రిక్వైర్డ్ టెక్నికల్ నాలెడ్జ్, అప్పుడు ఏం కావాల్సిందే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి దానికి యూనిక్స్ టెర్మినల్స్ అండ్ MS DOS. ఓకే, అండ్ కమింగ్ టు ద 1980th సెంచరీ, లైక్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ విచ్ ఆల్సో కాల్డ్ as GUI. సో ఇన్ 1980 ఇంట్రడ్యూస్డ్ విండోస్ ఐకాన్స్, మెన్యూస్ అండ్ పాయింటర్స్. సో ఇక్కడ 1980లో ఎలా అంటే లైక్ విండోస్ సిస్టమ్ వచ్చింది, ఐకాన్స్ వచ్చినవి అండ్ పాయింటర్స్ నథింగ్ బట్ మౌజెస్ అనమాట. మౌజ్ వచ్చింది. సో ఇట్ మేడ్ కంప్యూటర్స్ మూవ్ యూజర్ ఫ్రెండ్లీ. సో ఇక్కడ కంప్యూటర్స్ని ఎలా చేసింది, మోర్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట, రైట్. యూజర్స్ అనేవాళ్ళు దాన్ని సింపుల్ వేలో యూజ్ చేసుకుంటున్నారు అనమాట. మౌజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఈజియర్ నావిగేషన్. మౌజ్ ఎందుకంటే సింపుల్గా, ఇప్పుడు మౌస్ లేకపోతే ఎంత హార్డ్ ఉంటుందో మనకు తెలుసు కదా. సో అలా అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి యాపిల్ మెషింటోస్ అండ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0 వర్షన్. ఓకే, ఇన్ 1990th సెంచరీ లైక్ వెబ్ అండ్ డెస్క్టాప్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకు వెబ్సైట్స్ ఉన్నాయి కదా, వెబ్ అప్లికేషన్స్ అనమాట. మన వెబ్ అప్లికేషన్స్ యూజ్గా ఎలా బిల్డ్ చేస్తామంటే బై యూజింగ్ సమ్ HTML, CSS, JavaScript అండ్ React.js అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఓకే, సో అలా అనమాట. వెబ్ అండ్ డెస్క్టాప్ UI హ్యాస్ ఎవాల్వ్డ్. ఎప్పుడు 1990th సెంచరీలో ఇది వచ్చేసింది. అండ్ దాంట్లోనే HTML అండ్ CSS స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్క్రీన్ డిజైన్. సో అలా ఎలా అనంటే HTML CSS ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల స్క్రీన్ డిజైనింగ్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ అనేది ఇంప్రూవ్ అయింది అనమాట, రైట్. మనము HTMLతోని యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ తీసుకోవచ్చు అండ్ CSS తోటి మనకు కావాల్సిన స్టైల్స్ మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు, ఇమేజ్ సైజ్ కావచ్చు, బటన్ సైజ్ కావచ్చు, అలా అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ 2000th సెంచరీ, లైక్ 2000sలో
అండ్ మొబైల్ యూఐ అండ్ టచ్ స్క్రీన్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మొబైల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది అండ్ టచ్ స్క్రీన్స్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మొబైల్స్, రైట్, స్మార్ట్ మొబైల్స్. ఇంట్రొడక్షన్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్ అండ్ ఫోకస్ ఆన్ టచ్ బేస్డ్ ఇంటర్ఫేసెస్. నీడ్ ఫర్ రెస్పాన్సివ్ డిజైన్ అక్రాస్ స్క్రీన్ సైజెస్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే, సపోజ్ ఇప్పుడు స్క్రీన్ సైజ్కి సంబంధించినట్టు మనము రెస్పాన్సివ్ డిజైన్ అవసరం ఇందులో. ఓకే, ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే లైక్ ఫుల్ వస్తుంది, రైట్, అండ్ మన మొబైల్ ఓపెన్ చేసుకుంటే దాని సైజ్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు 2000s అది లేకుండే. అప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి iPhone 2007. నెక్స్ట్ 2010లో అది వచ్చేసింది, ఫ్లాట్ డిజైన్ అండ్ మెటీరియల్ డిజైన్. సో నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రెస్పాన్సిబుల్ డిజైన్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది 2010లో. ఇన్ 2010 ఇట్ షిఫ్టెడ్ టువర్డ్స్ మినిమలిజం అండ్ సింప్లిసిటీ. సింపుల్గా డెవలప్ చేసే టెక్నాలజీ వచ్చేసింది. గూగుల్ ఇంట్రడ్యూస్డ్ మెటీరియల్ డిజైన్. ఓకే, నౌ 2020 మనకు తెలిసిందే లైక్ AI, వాయిస్ గెస్చర్ AI డ్రివెన్ యూజర్ ఇంటర్ఫేస్. సో రైజ్ ఆఫ్ వాయిస్ అసిస్టెంట్స్ లైక్ గూగుల్. మనకి ఇప్పుడు గూగుల్ ఉంటుంది కదా, హే గూగుల్ అంటాము, అలెక్సా అంటాము, సిరి అంటాము, హే సిరి అంటాము, రైట్. సో ఈ కైండ్ ఆఫ్ అసిస్టెంట్స్, వాయిస్ అసిస్టెంట్స్ అనేవి 2020లో ఎవాల్వ్ అయినాయి అనమాట. యూజ్ ఆఫ్ గెస్చర్స్ ఇన్ AR/VR ఎన్వైర్న్మెంట్స్. AI బేస్డ్ పర్సనలైజేషన్. సో వినో AI అనేది ఇప్పుడు ఎవల్యూషన్ లైక్ ఎలా అంటే బూమ్ అవుతుంది. సో ఎవ్రీవేర్ AI. సో దిస్ ఈజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ స్క్రీన్ డిజైనింగ్ అనమాట, అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద స్క్రీన్ డిజైన్. And the next topic is the graphical user interface and the popularity of graphics. So graphical user interface అంటే GUI. సో గ్రాఫిక్స్ లేకపోతే మనం కలరింగ్ కావచ్చు, స్టైలింగ్ కావచ్చు, ఇవన్నీ చేసుకోలేము, రైట్. అట్రాక్ట్ఫుల్ ఉండదు అనమాట, వెబ్సైట్ అయినా, అప్లికేషన్ అయినా, ఏదైనా. సో అక్కడ గ్రాఫికల్ అనేది చాలా అవసరం. దట్స్ నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా అవసరము. Okay, let's see that. GUI, nothing but graphical user interface, allows users to interact with computers using visual elements. సో ఎలా అంటే, ఇప్పుడు విండోస్ ఉంది, ఐకాన్స్ ఉన్నాయి, మెనూస్ ఉన్నాయి, పాయింటర్స్ ఉన్నాయి. సో ఆ విజువల్ ఎలిమెంట్స్ తోటి మనము లైక్ ఆ కంప్యూటర్స్తోనే ఇంటరాక్ట్ కావచ్చు అనమాట. ఓకే, సో ఎలా అని అంటే, ఐకాన్స్ ఉంటాయి కదా. సో ఐకాన్స్ మనం క్లిక్ చేయగానే ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. సో అలా అనమాట. నెక్స్ట్, సో ద పాపులారిటీ ఆఫ్ గ్రాఫిక్స్. దాని పాపులారిటీ చూద్దాము. ఫస్ట్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ. మళ్ళీ అవే పాయింట్స్ ఉంటాయి, సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి. మీకు అర్థమైన పాయింట్స్లో, మీకు గుర్తున్న పాయింట్స్లో కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈజియర్ ఫర్ నాన్ టెక్నికల్ యూజర్స్ టు ఇంటరాక్ట్. సో ఇక నాన్ టెక్నికల్ యూజర్స్ కూడా, వాళ్ళకి కూడా సింపుల్ ఉంటుంది అనమాట యూజ్ చేసుకోనికి. నో నీడ్ టు రిమెంబర్ కాంప్లెక్స్ కమాండ్స్. సో ఏ కైండ్ ఆఫ్ కమాండ్స్ని మనము రిమెంబర్ చేసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మౌస్ అండ్ టచ్ సపోర్ట్. సో మౌస్ వచ్చేసింది అండ్ టచ్ స్క్రీన్స్ వచ్చేసినాయి కాబట్టి సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. GUI మేడ్ full use of pointing devices like the mouse and touch screens. Next, visual clarity. Information is organized and displayed visually like icons, buttons, layouts. So information ఎలా అంటే, సపోజ్ యూ వాంట్ టు సెర్చ్ సంథింగ్, అదేం చేస్తావు, సెర్చ్ బటన్కి వెళ్తావు, సెర్చ్ చేస్తావు, రిజల్ట్ వచ్చేస్తుంది, రైట్. నీకు అది దా ఇన్ఫర్మేషన్కి ఇంకా మనం కావాలంటే యూ కెన్ గో ఫర్దర్. సో అలా అనమాట, విజువల్ క్లారిటీ అనమాట అది. కమ్యూనికేషన్ విల్ బీ ఈజీ. యూజర్స్ విల్ సింప్లీ అండర్స్టాండ్ అండ్ ఈజీ టు యూస్. అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ GUI, నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. క్విక్ నావిగేషన్, సింపుల్గా మనం నావిగేట్ కావచ్చు, వాట్ ఎవర్ దట్. అండ్ బెటర్ యాక్సెసిబిలిటీ, సింపుల్ యాక్సెస్ చేసుకోవచ్చు. మేక్స్ యాప్స్ మోర్ ఎంగేజింగ్ అండ్ మోడర్న్. సో ఎక్కువ యూజర్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. దట్ నథింగ్ బట్ ఎంగేజింగ్. అండ్ మేక్స్ టాస్క్స్ ఈజియర్ అండ్ ఫాస్టర్. టాస్క్స్ ఏమైనా ఉంటే సింపుల్గా, ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎన్హాన్సెస్ యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ యూజబిలిటీ. దట్ ఈస్ అబౌట్ ద GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. The next topic is the concept of direct manipulation. సో ఒక డైరెక్ట్ మ్యానిపులేషన్ అని అంటే సేమ్ మళ్ళీ ఏమన్నమాట, క్లికింగ్ బటన్స్ అని కానీ, సర్చింగ్ బటన్స్ అని కానీ, గెస్చర్స్ అని. సో అవి మనం డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతున్నాము. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాము, ఆ వెబ్సైట్లో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము, రైట్. సపోజ్ ఇప్పుడు స్టార్ బాక్స్ ఉంది, స్టార్ బాక్స్ మనం ఏమైనా లైక్ ఒక మిల్క్ షేక్ని ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. ఏం చేస్తాం, మనము మిల్క్ షేక్ సెర్చ్ చేస్తాం, అదేం చేస్తుంది, నావిగేట్ అవుతుంది ఆ పేజ్కి. ఆ పేజ్ మనం క్లిక్ చేయగానే ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో క్లికింగ్ బటన్ అనమాట. సో దెన్ నెక్స్ట్ గెస్చర్ ఓపెన్ అవుతుంది. సో దానిలో ప్రైజెస్ ఉంటాయి, ఆ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకొని మనము బై నౌ నొక్కుతాం. బై నౌ తర్వాత ఆర్డర్, తర్వాత నెక్స్ట్ ఆర్డర్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. సో అలా నావిగేషన్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ మ్యానిపులేషన్. మనము ఆ వెబ్సైట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ మ్యానిపులేషన్. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మానిపులేషన్ అనమాట. మీకు లైక్ వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ గురించి ఏమైనా ఐడియా ఉంటుంది, దాని గురించి తెలిసి ఉంటుంది. లైక్ జావా స్క్రిప్ట్లో ఉంటుంది ఆ మెథడ్. ఈవెంట్ హ్యాండ్లింగ్ అని, లైక్ ఇప్పుడు క్లిక్ చేయగానే వస్తుంది కదా, ఆన్ క్లిక్ అని, అండ్ ఆన్ డిలీట్ అని చెప్పేసి డిలీట్ బటన్. సో ఇవన్నీ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనమాట. సో దీస్ విల్ బీ డన్ బై ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మానిపులేషన్. ఓకే, సో హియర్ ఎ స్టైల్ ఆఫ్ ఇంటరాక్షన్ వేర్ యూజర్స్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ విత్ ఆన్ స్క్రీన్ ఆబ్జెక్ట్స్. సో అక్కడ వెబ్సైట్లో కనిపిస్తున్న ఆబ్జెక్ట్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతున్నాం డైరెక్ట్గా అనేది డైరెక్ట్ మ్యానిపులేషన్ అనమాట. యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ టచ్, డ్రాగ్, క్లిక్ ఆర్ గెస్చర్. సో యాక్షన్స్ ఎలా పర్ఫార్మ్ అవుతాయంటే, మేబీ బై ద టచ్, డ్రాగ్ అండ్ డ్రాప్, ఆర్ క్లిక్ ఆర్ ద గెస్చర్స్.
నెక్స్ట్ దీని కీ ఫీచర్స్ చూద్దాము. లైక్ ఎలా అంటే విజువల్ ఆబ్జెక్ట్స్ అండ్ యాక్షన్స్. సో మనకు కనిపిస్తున్నప్పుడు లైక్ బటన్స్ కనిపిస్తాయి అండ్ స్లైడర్స్ కనిపిస్తాయి, మనం స్లైడ్ చేసుకోవచ్చు. ఓకే, అలా అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, వీ కెన్ స్క్రోల్ అనమాట. నెక్స్ట్ క్లిక్ చేసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. సో ఐకాన్స్ అనమాట, బటన్స్ అనమాట. సో ఇవన్నీ మనకు విజువల్ ఆబ్జెక్ట్స్, నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్. నో నీడ్ టు మెమరైజ్ కమాండ్స్. వాటి కోసం మనం ఏమన్నా గుర్తుంచుకోవాలా? నో, సింపుల్, చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్. ది సిస్టమ్ రెస్పాన్స్ ఇన్స్టెంట్లీ టు ద యూజర్స్ యాక్షన్. సో మనకి కావాలంటే వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ రివర్సబిలిటీ. యూజర్స్ కెన్ ఈజీలీ అండూ యాక్షన్స్. అండూ యాక్షన్స్ అంటే మనం ఏమైనా యాక్షన్ పర్ఫామ్ చేసినాం అనుకో, ఇన్ కేస్ అది వద్దు అని అంటే వీ కెన్ అండూ దట్, మళ్ళీ మనం బ్యాక్ రావచ్చు ప్రీవియస్ దానికి, అలా అనమాట. నెక్స్ట్ దీని బెనిఫిట్స్ ఏంటంటే ఈజీ టు లెర్న్ అండ్ యూస్, రెడ్యూసెస్ యూజర్ ఎర్రర్స్. సింపుల్గా నేర్చుకోవచ్చు అండ్ ఎర్రర్స్ జరగకుండా చూసుకుంటుంది. అండ్ ఇంట్యూటివ్ అండ్ ఎంగేజింగ్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైరెక్ట్ మ్యానిపులేషన్ చూసుకుంటే టచ్ స్క్రీన్స్ అనమాట. సో స్వైపింగ్ ఫొటోస్, జూమింగ్ విత్ పించ్. మనం ఇప్పుడు ఫొటోస్ ఏమన్నా స్వైపింగ్ ఒకటి, అదొకటి ఫొటోస్ ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనుకుందాము, ఫేస్బుక్లో సంథింగ్ అనుకుందాము, యూట్యూబ్లో వీడియోస్ అనుకుందాము, సింపుల్గా స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట టచ్ స్క్రీన్స్ తోటి. అండ్ మనకి ఏమైనా ఫోటోస్ కావాలంటే మనం కూడా జూమ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ టూల్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. సపోజ్ ఇప్పుడు గ్యాలరీలో ఉన్న క్లిప్స్ని క్యాప్ కట్ ఉంది అనుకుందాము, క్యాప్ కట్ కావచ్చు, ప్రీమియర్ ప్రో కావచ్చు. సో వాటిలోకి మనం డైరెక్ట్ డ్రాగ్ చేసుకోవచ్చు, రైట్, అలా అనమాట. డ్రాయింగ్ టూల్స్. నెక్స్ట్ డ్రాయింగ్ టూల్స్ అని అంటే మూవింగ్, రీసైజింగ్ షేప్స్ డైరెక్ట్లీ వాట్ ఎవర్ వీ వాంట్. నెక్స్ట్ హియర్ ద డైరెక్ట్ మ్యానిపులేషన్ మేక్స్ ఇంటర్ఫేసెస్ మోర్ న్యాచురల్ అండ్ హ్యూమన్ ఫ్రెండ్లీ. ఇది ఏం చేస్తుంది? డైరెక్ట్ మ్యానిపులేషన్ ఇంటర్ఫేసెస్ లైక్ యూజర్ ఇంటర్ఫేసెస్ని న్యాచురల్గా చేస్తుంది అండ్ యూజర్ ఫ్రెండ్లీగా క్రియేట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ కీ రీజన్ వై మోడర్న్ GUIs, మొబైల్ యాప్స్ అండ్ గేమ్స్ ఆర్ సో ఈజీ అండ్ ఫన్ టు యూస్. సో ఇక్కడ GUI ఉండడం వల్లేనే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ అప్లికేషన్స్, గేమ్స్ అంత ఈజీగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, నాట్ ఓన్లీ దట్, అండ్ ఆల్సో అబౌట్ ద డైరెక్ట్ మ్యానిపులేషన్. ఓకే, and the next topic is graphical system. A graphical system uses a graphical user interface to allow users to interact with the computers visually. So graphical systems అంటే మనము సిస్టమ్స్తోని, కంప్యూటర్స్ తోటి అండ్ వెబ్సైట్స్తోని కావచ్చు, మనము సింపుల్గా విజువల్గా ఇంటరాక్ట్ అనమాట. సపోజ్ సర్చింగ్, ఒక చెప్పిన ఎగ్జాంపుల్ని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మనకి ఇప్పుడు సింపుల్గా చెప్పడానికి అదే ఉంది. సో ఆ విజువల్గా మనకు కనిపిస్తుంది కాబట్టి మనం వాటిని కావాల్సిన యాక్షన్ని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు జస్ట్ బై విజువల్స్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రాఫికల్ సిస్టమ్. యూజర్స్ ఇంటరాక్ట్ త్రూ ఐకాన్స్, విండోస్, మెన్యూస్, బటన్స్ అండ్ ఇమేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ కమాండ్స్. ఇక్కడ టెక్స్ట్ కమాండ్స్ అవసరం లేకుండా సింపుల్గా విండోస్ తోటి, ఐకాన్స్ తోటి అండ్ బటన్స్ తోటి మనము సిస్టమ్ తోటి కావచ్చు, వెబ్సైట్స్ తోటి కావచ్చు, యాప్స్ తోటి కావచ్చు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి విండోస్, మ్యాక్స్ అండ్ ఆండ్రాయిడ్, iOS వెబ్ బ్రౌజర్స్ అనమాట. నెక్స్ట్ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రాఫికల్ సిస్టమ్తో దాని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి డైరెక్ట్ మ్యానిపులేషన్. మనం ఇంతకుముందు చూసుకుందాము. డైరెక్ట్ మ్యానిపులేషన్ అని అంటే వీ కెన్ యూజ్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాగ్, రీసైజ్ అండ్ బటన్స్, క్లికింగ్ ద బటన్స్. సో అలా అనమాట. ప్రొవైడ్స్ ఇమీడియట్ విజువల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ ఎన్వైర్న్మెంట్. సో మల్టిపుల్ విండోస్ కెన్ బి ఓపెన్ అండ్ యాక్టివేట్ వన్స్. సో మనము డెస్క్టాప్లో ఉంటుంది కదా, డెస్క్టాప్ 1, డెస్క్టాప్ 2. సో ఇలా మనము మల్టిపుల్ డెస్క్టాప్స్ని ఓపెన్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డెస్క్టాప్స్లో మనకు కావాల్సిన డిఫరెంట్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. సపోజ్ డెస్క్టాప్ 1లో గూగుల్ ఓపెన్ చేసిన, అండ్ డెస్క్టాప్ 2లో క్రోమ్ లైక్ యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నా, అండ్ డెస్క్టాప్ 3లో ఇన్స్టాగ్రామ్ రన్ చేస్తున్నా. సో అలా డిఫరెంట్ టాస్క్ని మనము మల్టిపుల్ డెస్క్టాప్స్ ఓపెన్ చేసుకొని పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సపోర్ట్స్ ఈజీ స్విచ్చింగ్ బిట్వీన్ టాస్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనమాట. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ యూజర్స్. సో బిగినర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనమాట. అండ్ ఈజీ టు లెర్న్ అండ్ యూస్. ఈవెంట్ డ్రైవెన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఈవెంట్స్ అంటే మనకు తెలుసు కదా, లైక్ క్లికింగ్ ఈవెంట్స్, ఆన్ మౌస్ ఈవెంట్స్, ఆన్ క్లిక్ ఈవెంట్స్, ఆన్ డిలీట్ ఈవెంట్స్. సో లైక్ బటన్ని క్లిక్ చేయగానే కొట్టి వస్తుంది అనమాట, డిలీట్ చేయగానే డిలీట్ అయిపోతుంది. సో ఇవన్నీ బటన్స్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఈవెంట్ డ్రైవెన్ ఇన్స్ట్రక్షన్స్. వీటిని మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా అంటాము. Okay, actions are based on user events like clicks, taps and gestures. Systems response in real time. సో అలా మనం క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అది చేస్తుంది. ఓకే, దీని అడ్వాంటేజ్ వచ్చేసి ఇంప్రూవ్స్ యూజబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, రెడ్యూసెస్ లెర్నింగ్ వర్క్ ఫర్ న్యూ యూజర్స్, కొత్త వాళ్ళు సింపుల్గా నేర్చుకోవచ్చు, అండ్ మేక్స్ కాంప్లెక్స్ టాస్క్ విజువల్లీ మేనేజబుల్. సో కాంప్లెక్స్ టాస్క్ని కూడా మనం సింపుల్గా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఎంకరేజెస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇంటరాక్టివిటీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద గ్రాఫికల్ సిస్టమ్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెబ్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్లో యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఏ వెబ్ UI అలౌస్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ అప్లికేషన్స్ త్రూ ఏ వెబ్ బ్రౌజర్. సో ఒక వెబ్ బ్రౌజర్తో మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని
ఇంటరాక్ట్ అవ్వచ్చు ఆ వెబ్సైట్ తోటి. ఓకే, ఇట్ ఈస్ బిల్డ్ యూజింగ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ రన్స్ ఆన్ ఎనీ డివైస్ విత్ ఇంటర్నెట్ యాక్సెస్. సో అది ఎలా బిల్డ్ అవుతుంది వెబ్ అప్లికేషన్స్ అనేవి, వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది అంటే జస్ట్ బై యూజింగ్ ద HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ సమ్ అదర్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట, రియాక్ట్ JS అని, యాంగులర్ JS అని. ఓకే, సో ఇది ఒక ఇంటర్నెట్ ఉంటే మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. వి ఆల్ నో దాట్. నెక్స్ట్, వై ఇట్ ఈస్ పాపులర్, ఎందుకు పాపులర్, వెబ్ అప్లికేషన్స్ అనేవి ఎలా పాపులర్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్ యాక్సెస్. సో మనము మొబైల్స్లో యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో యూజ్ చేసుకోవచ్చు, దాన్ని అండ్ ట్యాబ్లెట్స్లో యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్స్లో యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో దిస్ ఈస్ ద క్రాస్ ప్లాట్ఫామ్ యాక్సెస్ అనమాట. నో నీడ్ టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్. సో ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఈజీ ఆఫ్ యూజ్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ వే బికాస్, సో ఇక్కడ స్పెల్లింగ్ యూ కెన్ రైట్ ఇన్ ద కంప్లీట్ స్పెల్లింగ్. ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్ సింపుల్ టు అండర్స్టాండ్, ఈజ్ యూజ్. సో ఇది ఎందుకు సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అంటే దాని స్ట్రక్చర్ అంతా సింపుల్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా అర్థం చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. నో ఇన్స్టాలేషన్ నీడెడ్. సో ఏ కైండ్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ అవసరం లేదు. నో సెటప్ రిక్వైర్డ్ అనమాట. ఓకే, యూజర్స్ కెన్ స్టార్ట్ యూజింగ్ ద సర్వీస్ ఇమీడియట్లీ. లైక్ మనం ఓపెన్ చేయగానే దాన్ని లాగిన్ అయ్యి మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ సెటప్ అవసరం లేదు. ఐడియల్ ఫర్ క్లౌడ్ సర్వీస్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ సర్వీస్ అండ్ ఆన్లైన్ టూల్స్, SaaS అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద వెబ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇంకో పాయింట్ చూద్దాము. అవే కాకుండా ర్యాపిడ్ అప్డేట్స్ అనమాట, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో అలా అప్పుడు ఏమవుతుందంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎవ్రీ అప్డేట్కి, రైట్. డెవలపర్స్ కెన్ అప్డేట్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఇన్ రియల్ టైమ్ వితౌట్ ఆస్కింగ్ యూజర్స్ టు డౌన్లోడ్ ఎనీథింగ్. సో ఇక్కడ యూజర్స్ని మీరు ఈ డౌన్లోడ్ చేసుకోండి, ఈ కైండ్ ఆఫ్ అప్డేట్ని డౌన్లోడ్ చేసుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా, వాళ్ళకి తెలియకుండానే ఆ యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేశారనమాట విత్ ద ర్యాపిడ్ అప్డేట్స్, రియల్ టైమ్ అప్డేట్స్ అనమాట. ఈజియర్ టు ఫిక్స్ బగ్స్ అండ్ ఇంప్రూవ్ డిజైన్. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే గూగుల్ యాప్స్. సో జీమెయిల్, డాక్స్, డ్రైవ్ మనం యూజ్ చేస్తాం కదా, జీమెయిల్ అండ్ డ్రైవ్. సో ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్, నెక్స్ట్ ఫేస్బుక్. మనం చూసిన అవన్నీ మనం ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నాం మొబైల్లో అవే అనమాట. సో మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్స్, ఒక యూట్యూబ్ చూసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. స్క్రోల్ చేస్తున్నాము, లైక్ క్లిక్ చేస్తున్నాము, సెర్చ్ చేస్తున్నాము, మనకి మన ఐడి కావాలంటే, మన అమ్మాయి ఐడి కావాలంటే సెర్చ్ చేస్తున్నాము. సో డోంట్ టేక్ ఇట్ బ్యాడ్ వే. సో అలా అనమాట. సో మీరు సింపుల్గా అర్థమని చెప్పినట్ల రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని కూడా రాసుకోవచ్చు అనమాట. ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. సో బిఫోర్ సెంచరీలో చూసుకుంటే, 2000 సెంచరీలో చూసుకుంటే ఇంత లేకుండే, ఇప్పుడు ఇలా వచ్చింది, ఇప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి రాసుకోండి. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాము, మా లైఫ్ మొత్తం ఆగం చేసుకుంటున్నాము, అలా రాసేసేయండి. ఓకే, ఈకామర్స్ సైట్స్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద వెబ్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రిన్సిపల్స్ చూద్దాము. లైక్ క్లారిటీ. సో క్లారిటీ ఉండాలి. లైక్ ఎలా అంటే ద యూజర్ ఇంటర్ఫేస్ షుడ్ కమ్యూనికేట్ క్లియర్లీ విత్ ద యూజర్ ఇంటర్ఫేస్ అనేది యూజర్ కంప్లీట్ క్లియర్గా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇట్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్. సో అలా ఉంటే ఏమవుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నెక్స్ట్ సింప్లిసిటీ. ఇట్ కీప్స్ ద ఇంటర్ఫేస్ క్లీన్ అండ్ మినిమల్. సో సింపుల్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఫోకసెస్ ఆన్ ఎసెన్షియల్ ఫీచర్స్ టు అవాయిడ్ ఓవర్వెల్మింగ్ ద యూజర్. నెక్స్ట్ యూజర్ కంట్రోల్. యూజర్స్ షుడ్ ఫీల్ ఇన్ కంట్రోల్ అండ్ ఈజీలీ అండు అండ్ రీడూ యాక్షన్. సో వాళ్ళకు కావాల్సిన యాక్షన్స్ని సింపుల్గా పర్ఫామ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక యాక్షన్ పర్ఫామ్ చేసిన, సో అది నాకు యాక్షన్ వద్దు, డిలీట్ చేసుకోవాలి. ఓకే, యూ కెన్ డూ దట్. అవాయిడ్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్స్. సో అలా. ఎఫిషియన్సీ. డిజైన్ ఫర్ క్విక్ టాస్క్ కంప్లీషన్ విత్ ఫ్యూవర్ స్టెప్స్. సో సింపుల్ స్టెప్స్తో మనము టాస్క్ని కంప్లీట్ చేసుకునే విధంగా అది డిజైనింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్, యూజ్ షార్ట్ కట్స్, ప్రీఫిల్డ్ ఫార్మ్స్ అండ్ స్మార్ట్ డిఫాల్ట్స్ టు సేవ్ టైం. సో కొన్ని షార్ట్ కట్ సింబల్స్, లైక్ షార్ట్ కట్ గెస్చర్స్ని మనము డిజైనింగ్లో ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే టు సేవ్ ద టైం. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఎర్రర్ ప్రివెన్షన్ అండ్ రికవరీ. సో ప్రివెంట్ ఎర్రర్స్ విత్ స్మార్ట్ డిజైన్ అండ్ హెల్ప్ యూల్స్ రికవర్ ఈజీలీ వెన్ దే అకర్స్. సో ఇప్పుడు నార్మల్గా మనం ఏమైనా పాస్వర్డ్ మర్చిపోయినాం అనుకో, ఆ పాస్వర్డ్ని మనము మళ్ళీ తెచ్చుకోవాలి అని అంటే సపోజ్ కొన్ని ఆప్షన్స్ కావాలి. ఎలా అంటే ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. సో ఫర్గెట్ పాస్వర్డ్ నొక్కితే మన మొబైల్ నెంబర్ తోటో లింక్ అయిన మెయిల్ తోటో మనం మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు ఆర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద principles of user interface, and these are the topics in the unit 1 of human computer interaction. And if మీకు explanation content నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి. అండ్